2022వ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా డీజే టిల్లు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు 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 చెప్పు. యూత్ కి ట్రెండ్ కి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా మోస్ట్ క్రేజీ మూవీ అయిపోయింది. కామ్గా చేద్దామా ప్లీజ్? కామ్గా ప్లీజ్. కామ్ అని నా నోట్ల గులాబ్ జామ్ పెట్టినవే. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నారు మన తెలుగు ఆడియన్స్. హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. ఆయన స్లాంగ్ అంత క్రేజీ. యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు వన్ మ్యాన్ షో. అసలు ఆయన వన్ మ్యాన్ షో సినిమా. వన్ మ్యాన్ షో. సిద్ధు జొన్నలగడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ, అసలు తెలంగాణ స్లాంగ్, అసలు పడి నవలా చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్ హైలైట్. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు. సిద్ధు జొన్నలు కూడా బెస్ట్ అన్నమాట. టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో, ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంతా. సిద్ధుని టిల్లు ఎంతలా అంటే ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. ఓ చిన్న సినిమాగా స్టార్ట్ అయినా పెద్ద సినిమాగా ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా తీశారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. డీజే టిల్లు ఓ సినిమాలా కాకుండా బ్రాండ్ లా మారిపోయింది. డీజే టిల్లు మరి అంత బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని అందరి మనసులో ఓ చిన్న డౌట్. సార్ని రమ్మంటావా? సార్ నా పిలువు బొచ్చు. మీ సార్ పైసలతో ఆయన మా అయ్య పైసలతో ఆయన మేము. ఫస్ట్ టీజర్, ట్రైలర్స్ అందరి అంచనాలు అందుకుని ఎక్స్పెక్టేషన్స్ ని మరింతగా పెంచేశాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎంతో మంది నెగిటివ్ టాక్ మొదలు పెట్టారు. అంచనాల్ని అందుకోలేదు ఈ సినిమా అన్నారు. మళ్ళీ మధ్యలో సినిమాలో ఎన్నో మార్పులు జరిగాయి. కానీ పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ని నరేట్ చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ హిట్ ఇస్తాం, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మళ్ళీ అందుకుంటాం అని కాన్ఫిడెంట్ గా ఈ టిల్లు స్క్వేర్ తీశారు మేకర్స్. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడిపో నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా, నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. ఎప్పుడో లాస్ట్ ఇయరే మార్చ్ లో రావాల్సింది డీజే టిల్లు సీక్వెల్. ఆహా, ఆ మాట మీద టిల్లు ఎట్టూ నిలబడలేదు. 10 నెలలు గడిచిపోయింది, ఇంతవరకు థియేటర్ మొహం చూడలేదు టిల్లు. ఈ సినిమా చేయటానికి హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు. ముందు ఓకే అంటున్నారు, ఆ తర్వాత నో అంటూ పరిగెత్తి పారిపోతున్నారు. సలార్ కంటే ముందే టిల్లు స్క్వేర్ వాయిదా పడింది. ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టైటిల్ కి తగ్గట్టుగా డబుల్ ధమాకా ఇచ్చింది. టిల్లుగా అందరి హార్ట్ థ్రోబ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ కూడా గుర్తు చేసిన టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమ రోల్స్ లో నటించడం కాదు, జీవించేశారు. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకో. లేదు నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేను. అసలు సిద్ధు చెప్పి మరీ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాడని చెప్పాలి. నేను 100 కోట్ల క్లబ్ హీరోగా 3 ఏళ్లలో మీ ముందుకొస్తా అని 2 ఏళ్లలోనే అన్న మాటని నిలబెట్టుకున్నాడు మన టిల్లు. పాండమిక్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, నేను నా బాయ్స్ హైదరాబాద్ లో ఇంకొంతమంది బాయ్స్ మేము అనుకున్నది 100% చేస్తాం. అది ఏమైనా సరే, ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే, నేను అదే తీసుకున్నాను. రోజు రోజుకి ఈ ఎండల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ విక్టరీతో పాటు మన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎందరో సినీ ప్రముఖుల నుండి కూడా టిల్లు స్క్వేర్ మంచి స్పందనని అందుకుంది. టిల్లు స్క్వేర్ చేసి చూశాను, వావ్, చాలా బాగా వచ్చింది. చాలా అంటే ఎంతంటే ఉత్కంఠతోటి, అదే సరదాతోటి, అదే నవ్వులతోటి ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా. ఇది మంచి కథని బలంగా నమ్మి అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ టిల్లు స్క్వేర్. జోక్స్ అయితే అసలు వేరే లెవెల్, నవ్వినవే చచ్చిపోతారు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు. నీకు హ్యాట్స్ ఆఫ్. బాగుంది, నీట్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. మాత్రం బ్లాక్ బస్టర్. లోపల డీజే కొట్టి వాడింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న. టిల్లు స్క్వేర్ అంటే స్క్వేర్, దానికి డబుల్ ఉంది. బట్ యు షుడ్ మస్ట్ వాచ్ విత్ ద ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ హ్యూమర్, 10 out of 10. 2 hours 60 minutes
ఎపిసోడ్ 2 అవర్ కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న, మామూలుగా లేదు సినిమా. ఈ సినిమాని హిందీలో తీయాలి, హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పించింది ఈ కాన్సెప్ట్. హిలేరియస్ ఉంది అండ్ సిద్ధు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్. ఇట్స్ గోయింగ్ టు బి కల్ట్ మూవీ. ద హీరో ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హైలైట్. సినిమా సూపర్ భయ్యా, సూపర్ అసలు ఒక రేంజ్ లో ఉంది సినిమా. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయిన ఈ సినిమా సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేసిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక స్వాగతం చెప్తూ He's got this aura, there's an enigma which he could pass through the television and hit the audience. I fell in love with that, with the actor when Sidhu. It was fantastic. అట్లుంటది మనతోని. టిల్లు స్క్వేర్ ఎంటైర్ టీమ్ కి మరోసారి కంగ్రాచులేషన్స్. అప్పుడు బే డాన్స్ పాట అయిపోయింది. సిద్ధు నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, కారణ జన్ముడు. అందుకనే 3 ఏళ్ల క్రితమే హిందూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 100 crores నేను కొడతాను అని చెప్పాడు. కానీ 3 ఏళ్ల వరకు కూడా వెయిట్ చేయలేదు, 2 సంవత్సరాల్లోనే కొట్టేశాడు. దానితో పాటు బోనస్ ఆపర్చునిటీ కూడా కొట్టేశాడు. ఈ రోజు సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొని వచ్చేసాడు. షడ్రుచుల పచ్చడి ఈ రోజే టేస్ట్ చేసినట్టుగా ఉంది. మీ అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజే చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఎనర్జీ మామూలుగా లేదు, పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది. ఈ ఉగాది తర్వాత నుంచి కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మనందరికీ ఇష్టమైన తారక రాముడు, ద కొమరం భీముడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే మా పైన ఉండాలని కోరుకుంటూ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చర్చేది వింటారు, కానీ ఇప్పుడు మీకు ఒక మగాడు మగాన్ని చేస్తే ఎట్టుంటారో చూపిస్తాను. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాన్ని అమ్మ షాకే. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, అదే చదివించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అభిమాన సోదరులందరికీ ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ. నిజంగా మీరు మా వెనకాల ఉన్న ధైర్యం మీ అందరూ. Very hearty welcome to NTR గారు. అలాగే ఈరోజు టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ సందర్భంగా ఇక వేదిక మీదకి ఆహ్వానించేటువంటి టైం ఆసన్నమైంది.